రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు ఎల్లుండి 21 జిల్లాల్లో టెంపరేచర్లపై అలర్ట్. ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మరో పోలీస్ అరెస్ట్. భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల కస్టడీ. పట్టా భూములతో సమానంగా అసైన్డ్కు పరిహారం. వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్న సీఎం. ముప్పైన కాంగ్రెస్ లో చేరనున్న గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి. రిటైర్మెంట్ టైంలో సొంత గూటికి వెళ్తే తప్పేంటన్న కేకే. పాలమూరు ఎమ్మెల్సీ బైపోల్లో 2 తప్ప ఫుల్ ఓటింగ్. ఓటేసిన సీఎం రేవంత్. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు. హైదరాబాద్ సీట్పై బీజేపీ రివ్యూ. రాజాసింగ్ దూరం. కేసీఆర్ సొంత వాళ్లనే నమ్మలేక ట్యాపింగ్ ని నమ్మారన్న లక్ష్మణ్. కాలంతో కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువన్న కేటీఆర్. కేకేను ఫామ్ హౌస్ కు పిలిపించి కేసీఆర్ బుజ్జగింపులు. రావణుడు నరకుడు దుర్యోధనుడు కలిశారన్న జగన్. జనం చేతిలో జగనాసుర వధ తప్పదన్న చంద్రబాబు. అవినీతి ముద్రేసి ఆప్ అంతమే ఈడీ టార్గెట్ అన్న కేజ్రీవాల్. బీజేపీకి అరవిందో బాండ్లకు లిక్కర్ స్కామ్ కు లింక్ లేదన్న ఈడీ. ఓట్ల టైంలో కోర్టులపై రాజకీయ కుట్రని సీజేఐకి లాయర్ల లేఖ. అది మా సంస్కృతి కాదు కాంగ్రెస్ పనని మోదీ ట్వీట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి బంజారాహిల్స్ పిఎస్లో గట్టు మల్లు భూపతిని రాధాకిషన్ ను ప్రశ్నించారు. రేపు ఉదయం రాధాకిషన్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, రాధాకిషన్ రావు అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అరెస్ట్ ఈరోజు చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ కేసులో మొదటగా ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు అతనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ తర్వాత 2 అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళను మొదటగా అదుపులోకి తీసుకొని విచారణ చేసినప్పుడు ఆ తర్వాత కీలకంగా ఈ కేసులో ఎవరున్నారని కనుక్కున్నారు. దీనిలో ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఈ రాధాకిషన్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు, వీళ్ళిద్దరి పాత్ర ఉందని తెలియడంతో ఇటు ఎఫ్ఐఆర్లో కూడా ఆల్టర్ చేసి ప్రభాకర్ రావును A1 చేశారు, నెక్స్ట్ రాధాకిషన్ రావును A2 చేశారు. అతనికి నోటీసులు ఇచ్చారు. యాక్చువల్గా ఇన్ని రోజుల పాటు రాధాకిషన్ రావు దేశం వదిలేసి పారిపోయాడని చెప్పారు, కానీ అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఇన్ని రోజుల పాటు పోలీసులకు దొరకకుండా ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ బంజారాహిల్స్ పిఎస్కి తీసుకొచ్చి అతన్ని విచారణ చేస్తున్నారు. అతనితో పాటు సిఐ గట్టు మల్లు యాదవ్ను కూడా ఇక్కడ విచారణ చేస్తున్నారు. దీనిలో భాగంగా అఫీషియల్గా ఇప్పటి వరకు అంటే మార్నింగ్ నుంచి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారే తప్ప అఫీషియల్గా అయితే కాసేపటి క్రితమే అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. రేపు మార్నింగ్ మెజిస్ట్రేట్ ముందు ఇటు రాధాకిషన్ రావును ఉంచుతామని చెప్తున్నారు. ఆ తర్వాత రిమాండ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్లుండి ఇటు రాధాకిషన్ రావుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో మేము సబ్మిట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేయించిన ప్రధాన అధికారులు ఎవరెవరు ఉన్నారో ముందుగా వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు పోలీస్ బాసులు అప్పుడు ప్రణీత్ రావు అండ్ టీంకి ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారనే అంశాలపైన అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ నాయకులతో పాటు ఇటు కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది జ్యువెలరీ, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్కు సంబంధించిన వాళ్ళది కూడా, అలాగే హవాలా వ్యాపారవేత్తలది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించి మీ అంశాలన్నీ బయట పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడంలో రాధాకిషన్ రావు ముందస్తులో ఉన్నాడు. అతను చెప్పిన ప్రకారం అతని కింది స్థాయి అధికారులు కూడా చాలా మంది దగ్గర అటు హవాలా వ్యాపారవేత్తలు అలాగే కొంతమంది రియల్టర్ల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లయితే పోలీసులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించే ఆధారాలు పూర్తిగా సేకరించారు. అలాగే అతని పాత్ర కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ కావడంతో ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి విచారించి కాసేపటి క్రితమే అరెస్టు ప్రకటించారు. రేపు మార్నింగ్ ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు ఉంచి అక్కడి నుంచి రిమాండ్ పంపించిన తర్వాత ఎల్లుండి ఇతనికి సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో వేస్తారు. సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ. ఘర్ వాపసీకి సిద్ధమైన బీఆర్ఎస్ కు రాజీనామాపై ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇవ్వలేనని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు.
పార్టీ అంతర్గత విషయాలపై కేసీఆర్తో చర్చించానని చెప్పారు. కాంగ్రెస్ తన సొంత ఇల్లు లాంటిదని, సొంత ఇంటికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో మంచి క్యాడర్ ఉందని, వారికి కూడా అవకాశం రావాలన్నారు కేశవరావు. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు కేశవరావు. దాదాపు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తిహార్ జైల్లో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జైలు అధికారులు ట్రయల్ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా మంగళసూత్రం, కళ్లజోడు, పుస్తకాలు, మందులు అనుమతించాలని కోరారు. ఇదే విషయాన్ని కవిత తరపు న్యాయవాది ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లారు. తిహార్ జైల్లో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జైలు అధికారులు ట్రయల్ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా మంగళసూత్రం, కళ్లజోడు, పుస్తకాలు, మందులు అనుమతించాలని కోరారు. ఇదే విషయాన్ని కవిత తరపు న్యాయవాది ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లారు. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిపోయిందని ఆరోపించారు. పరిశ్రమలు రావాలంటే కొంత ఇబ్బంది అయినా రైతులు భూములు ఇవ్వాలని కోరారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు ధర కట్టిస్తామని చెప్పారు. తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. కొడంగల్లోని నివాసం దగ్గర అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ కాంగ్రెస్ కు ఇవ్వాలని కోరారు. ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా 1 గంట 2 గంటలు కలిస్తే మే 13 తారీఖు నాడు మనకు ఎన్నికలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు 50,000 మెజార్టీ ఇవ్వాల్సిందే. మీరంతా సిద్ధమైన 50,000 మెజార్టీ ఎన్నిక. తాను కష్టాల్లో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రచారానికి రాకున్నా తనను గెలిపించారని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం వెనుకబడిందని చెప్పారు. కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుందన్నారు రేవంత్. పరిశ్రమలు వస్తేనే భూముల ధరలు పెరుగుతాయని చెప్పారు. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఈ మధ్యనే చర్చలు కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకి ఎందుకు ఎకరం ఉంది. ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పోలేపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు. హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పలు కీలక విషయాలపై ఇద్దరు చర్చించారు. కొత్త హైకోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన సీజేఐ ఫలక్నామాలో బస చేశారు. ఇటు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముఖ్యమంత్రిని కలిశారు. నిన్న నీలం మధును ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనాలు అందించారు. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమన్నారు రేవంత్ రెడ్డి. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86% పోలింగ్ నమోదైంది. ఇద్దరు మినహా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాన్ని ప్రకటించనున్నారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో స్థానిక సంస్థల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 99.86% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, షాద్నగర్, మహబూబ్ నగర్ ఎంపీడీఓ పోలింగ్ బూతుల్లో 100% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. కొల్లాపూర్లో 67 ఓట్లకు గాను 67 ఓట్లు పోలయ్యాయి. నాగర్ కర్నూల్లో 99.9% పోలింగ్ నమోదైంది. కల్వకుర్తిలో 72 ఓట్లకు గాను 72 ఓట్లు పోలయ్యాయి. ఇక నారాయణపేటలో ఎంపీటీసీ మంథన్ గౌడ్ అనారోగ్యం కారణంగా ఓటేయలేదు. ఎమ్మెల్సీ బైపోల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. ఉదయం కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలింగ్ బూత్ లో ఓటేశారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఓటేసేందుకే కొడంగల్ వచ్చానని, ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యంగా తీసుకోవద్దన్నారు సీఎం. ఓట్ లేకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు. కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటది. అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ రోజు కొడంగల్కు రావడం జరిగింది. శాసన మండలి ఎన్నికలలో ఓటేసి మన కార్యకర్తల్ని, మన వాళ్ళందరినీ కలవాలి. చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. గత 10 ఏళ్లలో స్థానిక సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు జూపల్లి. ప్రజాప్రతినిధులకు కేసీఆర్ గౌరవం లేకుండా చేశారని, చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో విసిగిపోయారన్నారు మంత్రి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధులు అందరి వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళు బిల్లు రాకపోవడం, అధికారులు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కారణంగా జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని. జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వేచి ఉన్నారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎక్కువసేపు వేచి ఉండొద్దని పోలీసులు తెలిపారు. దీంతో తాము కాసేపు ఉంటే తప్పేంటని ఎమ్మెల్యే అనుచరులు వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. ఇక పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను నేరుగా మహబూబ్ నగర్ రిసీవింగ్ కేంద్రానికి తరలించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బీఆర్ఎస్ నుంచి నవీన్ పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. మరో ఇండిపెండెంట్ పోటీ చేయడంతో త్రిముఖ పోరు నెలకొంది. పోలింగ్ ముగియడంతో ఏప్రిల్ 2న కౌంటింగ్ చేపడతారు. అదే రోజు ఫలితాన్ని ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారులు. సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు స్టేట్మెంట్ తో ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికి 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. తాజాగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, ఎస్హెచ్ఓ గట్టు మల్లును కూడా విచారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రణీత్ రావు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీలోకి తీసుకుని 7 రోజుల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది దర్యాప్తు బృందం. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, సిఐ గట్టుమల్లు, ప్రణీత్ రావు డ్రైవర్ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు అధికారులు. రాధాకిషన్ కూడా పోలీసుల ప్రశ్నలకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేసినట్లు తెలుస్తుంది.
భుజంగరావు, తిరుపతన్నలతో పాటు ప్రణీత్ రావును కూడా కస్టడీలోకి ఇవ్వాలని కోరారు పోలీసులు. కానీ ఇప్పటికే 7 రోజుల కస్టడీ విచారణ చేశారు. దీంతో మరోసారి కస్టడీకి అనుమతించలేదు కోర్టు. ప్రణీత్ రావు సంబంధించిన బెయిల్ పిటిషన్ సోమవారం దాఖలు చేయనున్నారు ప్రణీత్ రావు న్యాయవాదులు. రాధాకిషన్ను అదుపులోకి తీసుకోవడంతో పోలీస్ శాఖలో మరికొందరు పేర్లు బయటకు రానున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు. మరో 4 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారన్నారు కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో కుట్రదారులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు. మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. 2 వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును వెల్లడించింది. కేజ్రీవాల్ కస్టడీ ముగుస్తుండటంతో కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. దీంతో మరో 4 రోజులు కస్టడీ పొడిగించింది కోర్టు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. What would you like to say on this? LG कह रहे सरकार जेल से नहीं चलेगी. ये पॉलिटिकल शेड्यूल है, जनता इसका जवाब देगी. రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈడీ 2 లక్ష్యాలతో పనిచేస్తుందని కోర్టుకు వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే ఈడీ ప్రథమ లక్ష్యమన్నారు. ఆప్పై అవినీతి ముద్ర వేసి ప్రజలకు దూరం చేయడం ఈడీ సెకండ్ టార్గెట్ అన్నారు కేజ్రీవాల్. నిజంగా అవినీతి జరిగితే ఆ డబ్బంతా ఎక్కడుందో చెప్పాలన్నారు. సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్లలో ఎక్కడా తన పేరు లేదని కోర్టుకు వివరించారు. లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాక 50 కోట్ల రూపాయలు బీజేపీకి డొనేషన్ ఇచ్చారన్నారు. ఎన్ని రోజులైనా ఈడీ కస్టడీలో ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్. हमने जैसा आपको कहा कि ये हम जो कह रहे हैं कॉपरेट करेंगे, इसका अर्थ ये नहीं है कि हमने जो ग्राउंड इनके लिखे हैं उनको मान रहे हैं. इनके ग्राउंड जो है वो हम अपोज कर रहे हैं कि इनके इन ग्राउंड्स पर पुलिस रिमांड नहीं दिया जा सकता. पर हमारा क्लाइंट खुद कह रहा है कि मैं पुलिस रिमांड दे दो, मैं कॉपरेट करने को तैयार हूं. इसलिए शायद अब जज साहब ऑर्डर करेंगे. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలంటూ సిబిఐ స్పెషల్ కోర్టులో బలంగా వాదించింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి బీజేపీకి బాండ్ల రూపంలో ఇచ్చిన 50 కోట్లకు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేదంది ఈడీ. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదని తెలిపింది. సీఎం అయినంత మాత్రాన చట్టానికి అతీతుడు కాదని కోర్టుకు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందనడానికి ఆధారాలున్నాయంది ఈడీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు ఆయన భార్య సునీత కేజ్రీవాల్. కొందరు కుట్రపూరితంగా కేజ్రీవాల్ ను వేధిస్తున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు సునీత కేజ్రీవాల్. మార్చి 21న మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఈడీ. किया जा रहा है, बहुत तंग कर रहे हैं उनको. उनकी तानाशाही नहीं चल पाएगी, जनता इसका जवाब देगी. ये तो इसके मतलब है उनकी शुगर को मॉनिटर करना बहुत जरूरी है. ఈడీ కస్టడీలోని కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిల్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ ను సీఎం పీఠం నుంచి తొలగించలేమని తెలిపింది. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని చెప్పింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కేంద్రం రక్షిస్తుందన్నారు ప్రధాని మోదీ. గత కాంగ్రెస్ పాలనలోనే న్యాయ వ్యవస్థను అణిచివేసే ప్రయత్నం జరిగిందన్నారు. కోర్టు తీర్పుల్లో రాజకీయ జోక్యం పెరిగిందంటూ న్యాయవాదులు లేఖ రాయడం సరికాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందన్నారు బీజేపీ నేతలు. అవసరమైతే అగ్నివీర్ స్కీమ్లో మార్పులు తెస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో న్యాయ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ స్వార్థం కోసం నిబద్ధత అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. బెదిరించడం, బుజ్జగించడం తమ సంస్కృతి కాదన్నారు మోదీ. ఇతరులను భయపెట్టడం పాతకాలపు కాంగ్రెస్ పాలసీ అని, దేశంపై వారికి ఎలాంటి ప్రేమ లేదన్నారు. దేశంలో రాజకీయ ఒత్తిడితో న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ 600 మంది లాయర్లు సీజేఐకి లేఖ రాశారు. రాజకీయ నాయకుల అవినీతి కేసుల్లో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీజేఐ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు లాయర్లు. దీనిపై స్పందించిన మోదీ తమది పారదర్శక ప్రభుత్వమన్నారు.
అగ్నివీర్ స్కీమ్లో అవసరమైతే మార్పులు చేయడానికి ఎన్డీఏ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అగ్నివీరుల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. అగ్నివీర్ స్కీమ్తో భారత సాయుధ దళాల బలం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు రాజ్నాథ్ సింగ్. దేశంలో ఆర్థిక వృద్ధి వేగం పెరిగిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటు 8% మించి నమోదైందన్నారు. మూడో త్రైమాసికంలో 8.3% వృద్ధి నమోదైందన్నారు నిర్మలా సీతారామన్. స్థిరమైన ఆర్థిక వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందన్నారు నిర్మలా. That's all for now. Stay tuned.